ఒక పర్వతాన్ని కేవలం రాళ్లగుట్టగా కాకుండా ఏకంగా సజీవ దైవంగా పూజించే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేని వెనక ఉన్న పురాతన పురాణాలు, అలాగే మనల్ని ఆశ్చర్యపరిచే ఖచ్చితమైన శాస్త్రీయ వాస్తవాలను ఈ విశ్లేషణలో మనం చాలా లోతుగా పరిశీలిద్దాం. అసలు లక్షలాది మంది సందర్శకులు తమిళనాడులోని అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల మేర ఎందుకు చెప్పుల్లేకుండా నడుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక పురాతన అగ్నిస్తంభం కథను, దానికి తోడుగా మన మైండ్ బ్లాక్ చేసే ఈ కొండ యొక్క భూగర్భశాస్త్రాన్ని మనం అన్వేషించాల్సిందే. ముందుగా ఈ ప్రదేశాన్ని దేవుడిగా ఎందుకు పూజిస్తారో చూద్దాం. దీని సాంస్కృతిక చరిత్ర సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు సంరక్షకుడైన విష్ణువుల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన వివాదంతో మొదలవుతుంది. తమలో ఎవరు గొప్ప అనేదే ఆ వివాదం. పురాతన కథల ప్రకారం వారి వాదనను పరిష్కరించడానికి సాక్షాత్తు ఆ శివుడే అంతులేని ఒక పెద్ద అగ్నిస్తంభంగా ఉద్భవించాడట. ఆ తర్వాత మానవాళికి ఎల్లప్పుడూ మార్గదర్శనం చేయడానికి భూమిపై ఆ అగ్ని చల్లబడి అరుణాచల పర్వతంగా స్థిరపడిందని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇదంతా పురాణం. కాని పురాతన కథల నుండి మనం ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాల వైపు మళ్లితే ఈ పర్వతం ఏర్పడిన భౌగోళిక వయస్సు నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఎంతో ఎత్తైన విశాలమైన హిమాలయాల వయస్సు సాపేక్షంగా చూస్తే కేవలం 5 కోట్ల సంవత్సరాలు మాత్రమే. కాని అరుణాచలంలోని రాళ్లు ఏకంగా 380 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని భూగర్భ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిర్ధారించారు. అంటే దీనర్థమేంటో తెలుసా? మన భూమిపై పొర ఏర్పడే ప్రారంభ దశలో కూడా ఈ రాళ్ళిక్కడే నిలబడున్నాయి. భూమి మీద అసలు మొదటి మొక్కలు, జంతువులు పుట్టక ముందే పాంజియా అనే పురాతన మహాఖండంలో ఈ పర్వతం ఒక ముఖ్య భాగంగా ఉండేది. ఇవి కేవలం సామాన్యమైన రాళ్లు కావు, భూమి యొక్క సుదీర్ఘమైన పుట్టుకకు సజీవ సాక్ష్యాలు. ఇక ఇప్పుడు ఈ కొండలో దాగి ఉన్న అద్భుతమైన సైన్స్ గురించి, అంటే ఇక్కడున్న అయస్కాంత శక్తి క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేవాళ్లు ఎంతో లోతైన ప్రశాంతతను ఎందుకు అనుభవిస్తారో ఇది స్పష్టంగా వివరిస్తుంది. చాలామంది పరిశోధకులు ఏమంటున్నారంటే ఈ కొండ ఒక సహజశక్తి క్షేత్రంలా లేదా ఎనర్జీ వాటెక్స్లా పనిచేస్తుందట. ఇది భూమికి ఉండే షూమాన్ రెజొనెన్స్కి సరిపోయేలా ఒక తక్కువ పౌనపున్య కంపనాన్ని, అంటే ఒక లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ని వెలువరిస్తుంది. ఇది సహజంగానే మన మెదడును చాలా ప్రశాంతపరుస్తుంది. ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందంటే ఇక్కడి గ్రానైట్ రాళ్లలో ఉండే నిర్దిష్ట ఖనిజాలు మనిషి శరీరంలోని సూక్ష్మ విద్యుదయస్కాంత క్షేత్రంతో కలుస్తాయి. దానివల్ల మన మెదడు చాలా సులభంగా లోతైన ధ్యానస్థితికి చేరుకుంటుంది. అంటే శాస్త్రీయంగా చూసినా సరే ఈ పర్వతం దగ్గర అపారమైన మానసిక ప్రశాంతత ఎందుకు లభిస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ శారీరక ప్రయోజనాలకు తోడుగా పురాతన సిద్ధవైద్య గ్రంథాలు ఈ కొండవాలులను ఒక సహజ ఔషధశాలగా వర్ణించాయి. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే నాయురువి, రక్తం శుద్ధి చేసే నారీలాంటి 60కి పైగా శక్తివంతమైన మూలికలు ఇక్కడున్నాయి. ఈ మొక్కలు పర్వతం యొక్క ప్రత్యేకమైన ఆ అగ్నిశక్తిని గ్రహించటం వల్లే అంత ప్రభావవంతంగా పనిచేస్తాయని వారు విశ్వసించారు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ శాస్త్రీయ చారిత్రక అంశాలన్నీ గిరివలం అనే ఆచారంలో ఒక్కచోట కలుస్తాయి. పౌర్ణమి వచ్చిందంటే చాలు లక్షలాది మంది ఈ పవిత్ర మార్గంలో ఎందుకు నడుస్తారో తెలుసా? ఈ 14 కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండా నడవడమనేది శరీరాన్ని, మనస్సును పునరుజ్జీవింపజేసే ఒక అద్భుతమైన పద్ధతిగా భావిస్తారు. కేవలం నమ్మకం మాత్రమే కాదు, పురాతన యోగులు తమ జ్ఞానంతో ఈ మార్గాన్ని అత్యంత శాస్త్రీయంగా రూపొందించారు. ఈ ప్రయాణంలో మొత్తం 8 క్షేత్రాలుంటాయి. వీటినే అష్టలింగాలు అంటారు. ఇవి శక్తి ద్వారాలుగా పనిచేస్తాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రతి లింగం ఒక నిర్దిష్ట దిశకు, ఒక గ్రహానికి, అలాగే నడిచేవారికి కలిగే ఒక ప్రత్యేకమైన మానసిక ప్రయోజనానికి అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు తూర్పున ఉన్న ఇంద్రలింగం నాయకత్వ లక్షణాలనిస్తుందని, ఉత్తరాన ఉన్న కుబేరలింగం విజయాలనిస్తుందని నమ్ముతారు. ఇక ఈ పురాతన మార్గం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది. ఇది 25 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఆ భారీ సముదాయం. దీని పునాదులకు ఏకంగా 1000 సంవత్సరాలకు పైగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ ఆలయ గోడలపై గమనిస్తే చోళ, హొయసల, విజయనగర రాజులు
చెక్కించిన 500కు పైగా రాతి శాసనాలు ఎన్నో శతాబ్దాల చరిత్రను మన కళ్లముందుంచుతాయి. ఆధునిక క్రేన్లు లేని ఆ కాలంలోనే 217 అడుగుల ఎత్తైన రాజగోపురం నిర్మించడం వారి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. అంతేకాదు, ఆలయ దీపాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉండేలా పాలు, నెయ్యి కోసం ఆ కాలపు ప్రజలు ఆవులు, గొర్రెలను విరాళంగా ఇచ్చినట్లు ఈ శాసనాల్లో స్పష్టంగా రికార్డ్ చేయబడింది. ఇక్కడ భక్తి యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పటానికి ఒకే ఒక ఉదాహరణ సరిపోతుంది. కార్తీక దీపం పండుగ సమయంలో కొండ శిఖరంపై ఉన్న ఒక భారీ పాత్రలో ఏకంగా 3000 కిలోల నెయ్యిని నింపి ఒక మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ జ్యోతి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు ఎంత స్పష్టంగా కనిపిస్తోందంటే అది నిజంగా మాటల్లో చెప్పలేం. ఇక ఫైనల్గా ప్రపంచస్థాయి శక్తి అనుసంధానం గురించి మాట్లాడుకుందాం. మనకు కనిపించే ఆచారాలు, మనకు అర్థమయ్యే సైన్స్ మాత్రమే కాకుండా ఈ పర్వతం మరింత లోతైన, ఊహకందని రహస్యాలను కూడా తనలో దాచుకుందని ఒక బలమైన ప్రచారముంది. చూడండి, 1949లో పనివాళ్లు పర్వతం లోపలికి వెళ్లే ఒక పెద్ద సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొరంగం కొండ లోపలున్న ఒక రహస్య నగరానికి దారితీస్తుందని, అక్కడ ఇప్పటికీ అమరులైన గొప్ప యోగులు ధ్యానం చేస్తూ ఉంటారని స్థానికులు చెబుతారు. గొప్ప సాధువు రమణ మహర్షి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడేందుకు ఆ సొరంగాన్ని తర్వాత పూర్తిగా మూసివేశారు. ఇక చివరగా ఈ భౌగోళిక వింత గురించి ఒక్కసారి ఆలోచించండి. 380 కోట్ల సంవత్సరాల నాటి ఈ సహజ శక్తి క్షేత్రానికి భూగోళంపై సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న ప్రదేశం ఏదో తెలుసా? పెరూ దేశంలోని మాచుపిచ్చు. అసలు ఈ పురాతన క్షేత్రాలన్నీ కంటికి కనిపించని ఒక భారీ గ్లోబల్ ఎనర్జీ నెట్వర్క్లో భాగమా? పురాణాలు, అద్భుతమైన భూగర్భ శాస్త్రం కలగలిసిన ఈ మిస్టరీ నిజంగానే మనల్ని ఆశ్చర్యపరుస్తోంది కదా. ఈ విశ్వంలో మనకు తెలిసిన దానికంటే తెలుసుకోవాల్సిన అద్భుతాలు మరెన్నో ఉన్నాయి. ఏమంటారు?